చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యేదాకా అధికార యంత్రాంగం పని చెయ్యలేదు లేదా నిర్లక్ష్యంగా ఉంది. మంత్రి నాదెళ్ల మనోహర్ సమీక్షిస్తున్నా పట్టించుకోలేదు. అలాగే స్థానిక కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అయితే అస్సలు పట్టించుకోలేదు. అది సాక్ష్యం పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి గత 3 రోజులుగా జరిగినటువంటి వ్యవహారం. 3 రోజులుగా పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. ఫస్ట్ డీజిల్ లేదన్నారు, ఆ తర్వాత పెట్రోల్ కూడా లేదన్నారు, ఆ తర్వాత బంకులే మూసేస్తున్నామన్నారు. సమీక్షించినటువంటి వాళ్ళు కరువయ్యారు. అంటే శని ఆదివారాలు దాన్ని ఏమంటారు, వీకెండ్ అనడానికి కూడా కాదు, సెకండ్ సాటర్డే, ఇది 4th సాటర్డే ప్లస్ సండే బ్యాంకుల వాళ్ళకి సెలవు టైపులో సెలవు తీసుకున్నారు. ఆ ముందు రోజు నుంచి వస్తున్నా పట్టించుకోలేదు. 3 రోజుల పాటు అధికార యంత్రాంగం నిద్రపోయింది, ప్రభుత్వం నిద్రపోయింది. ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించిన ఆదివారం కూడా సెటిరైట్ కాల. సోమవారానికి సెలవులు పూర్తయ్యాక సెటిరైట్ అయ్యింది. ఇవాళ అయితే అంటే నిన్న పొద్దునుంచి నిన్న రాత్రి దాకా కూడా పెట్రోల్ బంకులకి సమస్య ఉన్నా ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ చూస్తుంటే బంకులు ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఆ రేషన్ ప్రకారం పోస్తున్నారు పెట్రోల్. బెటర్ అంటే కొంత దారికి వచ్చింది. అలా పోస్తూ ఉంటే ఎవరికి ప్రాబ్లం లేదు. మూసేస్తున్నారన్నప్పుడే అవసరానికి మించి అవసరమైతే అప్పు చేసి మరి ట్యాంకులు నింపుకుంటారు, లేకపోతే డబ్బాల్లో పట్టుకుంటారు. పోస్తున్నారు అన్నప్పుడు కొద్దిగా పోసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. తద్వారా ఇప్పుడు బాబు ఎంటర్ అయ్యాక సెటిరైట్ అయింది.